నా పేరు లక్కాకుల దినేష్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడిగా, అదేవిధంగా 35వ డివిజన్ నగర అధ్యక్షుడిగా ఉన్నాను. మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం కందాడై రామానుజ అయ్యంగార్ మార్గము. ఇది భూమున అభినయ్ గారు డిప్యూటీ మేయర్గా అయిన తర్వాత 40 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి ఈ రోడ్డు సమస్యను మేమందరం కూడా అభినయ్ గారి దృష్టికి స్థానికులందరూ కూడా తీసుకెళ్లడం జరిగింది. అభినయ్ గారు వెంటనే స్పందించి 5 కోట్ల రూపాయలని వెచ్చించి 40 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి ఈ రోడ్డును 10 అడుగుల వెడల్పు గల రోడ్డును 40 అడుగుల వెడల్పుగా చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోడ్డును నిర్మాణం చేపట్టడం జరిగింది. ఒక బిల్డింగ్ కూడా ఎక్కడ కూడా బిల్డింగ్ కూడా కూల్చకుండా ఇక్కడ ఏదైతే పెద్ద కాలువ ప్రవహిస్తూ ఉందో ఈ కాలువ పైనే స్లాబ్ నిర్మాణాన్ని చేపట్టి ఎవరికి కూడా స్థానికులకు ఇబ్బంది జరగకుండా ఈ రోడ్డును వెడల్పు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చిన విషయం మనకందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రోజున ఈ రోడ్డు పూర్తిగా ఇరువైపులా పార్కింగ్గా మారిపోయింది. మరలా యథాతథంగా ఇంతకుముందు ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఇప్పుడు కూడా మళ్ళా యథావిధిగా అదే ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగించే విధంగా కూడా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలన్నిటి కూడా ఇరువైపులా రోడ్డు స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా పెడుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కార్లు పార్క్ చేయడం లేదు. ఎక్కడెక్కడి నుంచో వేరే ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి కార్లు పార్క్ చేస్తూ ఉన్నారు. మనకు ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు, ఎస్వి ఓరియంటల్ కాలేజ్ కానీ, మన ఎస్జిఎస్ కాలేజ్ కానీ, గీతం స్కూలు, ఎస్వి పాలిటెక్నిక్ కాలేజు, గేట్స్ కాలేజ్ కానీ, రమాదేవి హాస్పిటల్, ఇలా అన్నిటికీ వెళ్ళేటువంటి స్థానికులందరూ కూడా ఈ రోడ్డును చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనకు లీలామాల్కి ఇంత ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఇంతకు మునుక వేవి మాల్ గుండా వెళ్ళి పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి మన సిఎస్ థియేటర్ గుండా చేపల మార్కెట్ నుంచి వెళ్ళేవారు. కానీ ఈ రోడ్డు ఇంత అద్భుతంగా వేసిన తర్వాత ఈ లీలామాల్కి వెళ్ళేటువంటి స్థానికులు సైతం ఈ రోడ్డును చాలా ఇదిగా ఉపయోగించుకోవడం జరిగింది. తద్వారా మనకు వేవి మాల్ రోడ్డు ట్రాఫిక్ సైతం తగ్గుముఖం పట్టింది. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం అభినయ్ గారు వేసినటువంటి 20 మాస్టర్ ప్లాన్ రోడ్లను వాళ్ళు కనీసం దాని బాధ్యతలు కూడా తీసుకోవట్లే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపుగా సంవత్సరం రోజులు కావస్తుంది. ఇంతవరకు కూడా ఎక్కడ ఒక చిన్న రోడ్డు వేసిన పాపను పోలా. కనీసం గత ప్రభుత్వం వేసిన రోడ్లనైనా కూడా మీరు కనీసం దాన్ని బాధ్యతాయుతంగా తీసుకొని దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా స్పందించి ఇక్కడ సంబంధించిన అధికారులకు వెంటనే దీన్ని సమాచారం అందించి ట్రాఫిక్ డిఎస్పీ గారికి చెప్పి ఇక్కడ నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా ఏదైతే వెహికల్స్ పార్క్ చేసే వాళ్ళు చలాన్ విధించి మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఈ వెహికల్స్ పార్క్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 35వ డివిజన్ ప్రజల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈ రోజున కూడా డిఎస్పీ గారికి కూడా ఈరోజు ఒక వినతి పత్రం కూడా అందిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ కందాడే రామానుజ అయ్యంగార్ మార్గంలో ఈ అక్రమంగా ఈ పార్కింగ్ చేస్తున్నటువంటి వాహనదారులపైన చర్యలు తీసుకోవాలని ఇక్కడ నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేసి మరలా ఇక్కడ ఎవరు కూడా పార్క్ చేయకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా ట్రాఫిక్ డిఎస్పీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈరోజు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాం. ఆడవరకు పెట్టేస్తున్నారు మొత్తం లాస్ట్ మొత్తం టోటల్ పూర్తిగా దగ్గర ఈ కందాడే రామానుజ అయ్యంగార్ మార్గం అని కొత్తగా రోడ్డు వేశారు కదా సార్. అక్కడ మొత్తం రోడ్డుకి 2 పక్కల కూడా మొత్తం కార్స్, 4 వీలర్స్, 2 వీలర్స్ అంటే స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిది లేవు సార్. అక్కడ ఎక్కడెక్కడి నుంచో వేరే ఏరియాలో ఉన్న వాళ్ళందరిది కూడా తీసుకొచ్చి అక్కడ మొత్తం రోడ్డు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్తో నింపేన్నారు సార్ వాహనాలు పెట్టి. కందాడే రామానుజ అయ్యంగార్ మార్గంని కొత్తగా రోడ్డు వేశారు సార్. ఇంతకుముందు అది జస్ట్ ఒక 10 అడుగుల రోడ్డుగా ఉండేది. అక్కడ కాలువ ఒకటి పెద్ద కాలువ ప్రవేశిస్తే దానిపైన స్లాబ్ నిర్మాణం చేపట్టి దాన్ని ఒక 30 అడుగులు వెడల్పు రోడ్డుగా చేస్తున్నారు సార్. దాన్ని అక్కడంతా కార్ పార్కింగ్ లాగా ఇప్పుడు మొత్తం వెహికల్స్ అంతా పెట్టేస్తున్నారు సార్. పబ్లిక్ అంతా అంటే అక్కడ ఉండే స్థానికులు కాకుండా ఎక్కడెక్కడి నుంచో వేరే పక్కన ఏరియాలో కూడా అక్కడ పర్మనెంట్గా వేరే వాళ్ళు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. మనకు ఆ స్కూల్ బస్సులు, అంబులెన్స్లు వచ్చేదానికి మళ్ళీ ఇంతకుముందు ఎట్లయితే ట్రాఫిక్ సమస్య ఉంది సేమ్ అదే మరి అది కొంచెం ముందరకు వచ్చేకుండా ఏడీ బిల్డింగ్ చిన్న గేట్ దగ్గర కాస్త చిన్నదిగా ఉంటుంది సార్ రోడ్డు. అక్కడ మనకు వెడల్పు చేసేదానికి లేకుండా అక్కడ కూడా
ఈవెన్ పార్కింగ్ పెట్టేస్తూ ఉన్నారు. బాగా అక్కడ స్థానికులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు.